ఏ పవన్ నహి ఆంధీ హై అంటూ ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ను తుఫాన్తో పోలుస్తూ చెప్పిన మాటలు విని అభిమానులు సాధారణ ప్రజానికం కూడా పొంగిపోయారు. నిజంగానే తాను తుఫాన్ లాంటి వాడినని పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా నిరూపించాడు. ఒక విధానమంటూ లేకుండా రోజుకో మాట పూటకో పాటతో దారి తెన్ను లేని పద్ధతులతో తుఫాన్ లాగే ఎలా పడితే అలా చెలరేగిపోయి ఇప్పుడు పబ్లిక్కు వెగటు పుట్టిస్తున్నాడు. తిరుమల లడ్డు ఎపిసోడ్లో జనం ముందు జోకర్గా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేని ఓ ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని పూనకం వచ్చింది. తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళ వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. బహుశా బీజేపీ అధిష్టానం ఆదేశించిందో లేక చంద్రబాబు సలహా ఇచ్చాడో కానీ తిరుమల లడ్డూ కల్తీ వల్ల భారతీయ సనాతన ధర్మానికి కీడు జరిగిందని గగ్గోలు పెడుతూ వెంటనే కాషాయ వస్త్రాలు కట్టుకొని 11 రోజుల దీక్షకు కూర్చున్నాడు పవన్. అంతేకాక ప్రాయశ్చిత్తం చేస్తూ బెజవాడ దుర్గమ్మ గుడిమెట్లను శుద్ధి చేశాడు. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని తమిళ హీరో కార్తీని ఆవేశంతో తూలనాడాడు కూడా. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యు సేయింగ్ ఎ వర్డ్. ఇక నటుడు ప్రకాష్ రాజ్ కైతే ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. I have extreme respect for you. పవన్ కళ్యాణ్ డ్రామా చూసి జనం అందరికీ చికాకు వచ్చింది. సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన కార్తీ లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అన్నందుకు అకారణంగా అతనిని నిందించాడు పవన్. కార్తీ విషయంలో పవన్ ప్రవర్తన చాలా మందికి బాధ కలిగించింది. నిన్నటి వరకు కులంతో ఆడుకున్న ఈ నాయకుడు హఠాత్తుగా స్వామీజీ వేషధారణలో వచ్చి సనాతన ధర్మం గురించి చెప్తుంటే ఆవేశంతో ఊగిపోతుంటే వీడి ఓవర్ యాక్షన్ తగలడా అని తిట్టుకున్నారు కూడా. జనం మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నది సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం కాదు. ఇది క్లియర్ కట్. పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నది రాజమండ్రి కాకినాడ మధ్య రోడ్లు వేయించడానికి, పిఠాపురాన్ని బాగు చేయించడానికి, తప్పిపోయిన 30,000 మంది అమ్మాయిల్ని వెతికి వెనక్కు తీసుకురావటానికి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి, అవన్నింటినీ గాలికి వదిలేసి సనాతన ధర్మం అంటూ జనంపైకి కొత్త ఫార్ములాను వదలటానికి కాదు. తిరుమల లడ్డు ఎపిసోడ్లో పవన్ వ్యవహరించిన తీరు చూస్తే అతనికి స్థిరమైన అభిప్రాయాలు విధానాలు ఉండవని మరోసారి రుజువైంది. 2014లో టీడీపీ బీజేపీలకు మద్దతు పలికిన పవన్ 2019 నాటికి వామపక్ష పార్టీలతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. 2024 వచ్చే నాటికి మళ్లీ బీజేపీ టీడీపీతో చేతులు కలిపాడు. ఇప్పుడు వైసీపీ వాళ్లను అవినీతి పరులని జనసేనలో చేర్చుకుంటున్నాడు. 2019లో వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తి 2024కి వచ్చే నాటికి కాషాయ భావజాలాన్ని ఎలాగా ప్రేమించాడో అర్థమే కాదు. చెగెవేరా నాకు ఆదర్శమని చెప్పుకున్న వ్యక్తి, గద్దర్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పినటువంటి నేత హిందూ మత పరిరక్షణకి ముందుగా దూసుకొచ్చేశాడు. ఎక్కడి చెగెవేరా, ఎక్కడ హిందూ మతం? ఈ రెండింటికి ఎక్కడైనా లింకు ఉందా? నమ్ముకొని వెంట తిరిగిన వాళ్ళు అతనిలో పూటకో విధానం రోజుకో మాట మాట్లాడలేకపోతున్నారు. నాకు మతం మీద కులం మీద నమ్మకం లేదన్న మనిషి ఇప్పుడు హిందూ మతం కోసం చచ్చిపోతాను అంటున్నాడు. నేను చాలా ఉద్యమాలు చేశాను అంటాడు. గడిచిన 30 ఏళ్లలో ఆయన ఏ ఉద్యమంలో ఉన్నాడో చరిత్ర మొత్తం తిరగేసినా కనపడదు. నేను చావుకు సిద్ధమంటాడు. ఈరోజు వరకు జీవితంలో ఆయన శరీరంపై చిన్న కత్తిఘాటు కూడా పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ని చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఆయన ఏ ఉద్యమాలు చేశాడు? ఎప్పుడు అడవుల్లో ఉన్నాడు? కేవలం సినిమా పాపులారిటీతో నాయకుడైనంత మాత్రాన జనం ఆయన్ను ఉద్యమకారుడుగాను చావుకు సిద్ధమైన నాయకుడుగాను భావిస్తారా? సనాతన ధర్మం గురించి చెప్పే వ్యక్తి 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే
పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉంటుందా? ఒక హీరోయిన్ ప్రతిరోజు నీకు నీ స్నేహితునికి వ్యతిరేకంగా ఎందుకు ట్వీట్లు పెడుతోంది? మీరు ఆమెను ఏం చేశారు అని ప్రశ్నిస్తే ఈ సనాతనవాది సమాధానం చెప్పగలడా? రష్యన్ అయిన ఆయన మూడో భార్య తిరుమల వచ్చి డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోగలరా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ని నిలదీయటానికి. ప్రజలు తనని ఎందుకు ఎన్నుకున్నారో, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అవన్నీ మర్చిపోయి తాడు బొంగరం లేని ఓ లడ్డూ కల్తీ ఆరోపణను పట్టుకొచ్చి దానిపై దీక్ష 11 రోజుల పాటు సమయం వృధా. దానికి సనాతన ధర్మ పరిరక్షణ అని పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ ఎంత అవకాశవాదో చెప్తోంది. నిజంగా నెయ్యిలోనో లడ్డూలోనో కల్తీ జరిగితే ఆ సమస్యను పరిష్కరించటం, దానికి బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకోవటం వదిలేసి దీక్షలు చేయటం, కెమెరాల ముందు షో చేయటం, తోటి నటుల్ని కించపరచటం, ఇవన్నీ జోకర్ వేషాలు కాకపోతే ఇంకేంటి? జనం తన గురించి ఏమనుకుంటున్నారనే పవన్ కళ్యాణ్ ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటే బాగుండేది. 100% స్ట్రైక్ రైట్తో జనం జనసేనని ఎందుకు గెలిపించారు? ప్రభుత్వంలోనూ అధికారంలోనూ ఉండి దీక్షలు చేయడానికా? ఆంధ్రప్రదేశ్లో అసలు సమస్యలే లేవా? 11 రోజులు దీక్ష అని పేరు చెప్పి సినిమా షూటింగ్ చేసుకోవచ్చా? అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోంది. జనానికి ఉపయోగపడే నిర్ణయం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నేను జనంలోకి వస్తే వరద సహాయక పనులు ఆగిపోతాయి అన్న పెద్ద మనిషి గుడిమెట్లు కడిగితే, తిరుమల మెట్లు ఎక్కితే సామాన్య జనానికి ఇబ్బంది కలగదా? నేను గొడ్డు మాంసం తింటాను, నా భార్య క్రిస్టియన్, నా కూతురికి బ్యాప్టిజం ఇప్పించాను, ఇలాంటి కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. పవన్ మీద జనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారు? చంద్రబాబు, టీడీపీ అంటే అసహించుకునే వాళ్ళు కూడా కేవలం పవన్ కళ్యాణ్ని నమ్మి తెలుగుదేశానికి, జనసేనకి ఓట్లు వేసి చరిత్రలో కని విని ఎరుగని విజయాన్ని ఇచ్చారు. జగన్ అరాచక పాలనను మరిపించి జనరంజక పాలన అందిస్తారని ఆశించారు. జనం ఓడించిన జగన్మోహన్ రెడ్డిని రోజుకొక కొత్త వివాదంతో తిట్టిపోవటం తప్ప కూటమి సర్కార్ చేసింది ఏదీ లేదు. చివరికి పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ వివాదాల్లో దూరి దానికి సనాతన ధర్మం అనే టైటిల్ తగిలించి తిరుమలలో కూడా భ్రష్టు పట్టించాడు. ప్రతి మనిషికి ఓ చరిత్ర ఉంటుంది, అది అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే జనం జోకర్ లాగే చూస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది సనాతన ధర్మ పరిరక్షణ కానే కాదు. ఉద్యోగాల కల్పన, అవినీతి నిర్మూలన, విద్యా సంస్థల స్థాపన, రోడ్లు, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవటం, ఇవన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేసేవాడు జోకర్ లాగే మిగిలిపోతాడు.